కేరళలోని వైనాడ్లో జరిగిన ఘటన బాధాకరం. ప్రకృతి విలయ తాండవానికి ఎంతో మంది బలయ్యారు. తమిళనాడు, కేరళపైన మోడీకి ప్రత్యేకమైన ప్రేమ ఉంది. వైనాడు ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలి. కేరళ ఘటనపై మోడీ నిష్పక్షపాతంగా మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. బంగ్లాదేశ్లో అవినీతి, అహంభావం పెరిగింది. ప్రజాస్వామ్యాన్ని చంపేసిన వ్యక్తి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. బంగ్లాదేశ్లో విద్యార్థులు, ప్రజా సంఘాలు అనుసరిస్తున్న తీరు సరైందే. బంగ్లాదేశ్ పరిణామాలు మోడీకి గుణపాఠం లాంటిది అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. ఆయనకు మధ్య ఘర్షణ జరిగింది. ముస్లిం ఫండమెంటలిస్ట్ వాళ్ళు చంపేసి మాట వస్తుంది. అది ఒక ఐసోలేటెడ్ ఇష్యూ. మొన్న ఒక వీడియో చూశాను. ఒక హిందూ స్త్రీని బురకా వేసుకున్న వాళ్ళు ఇబ్బంది పెడుతుందని చూశారు. చూసినావా, హిందువుల్ని ధ్వంసం చేస్తున్నారు, వాళ్ళు కాపాడడం లేకపోతున్నారు, మీరేం చేస్తున్నారు అని చెప్పేసి రెచ్చగొడుతున్నారు. నేను చెప్పినట్టే మన భారతదేశంలో కూడా అనేక ఘటనలు జరిగినాయి. ఎవరు చేశారు? దేశాలు చేశారా? ఎక్కడ ఆర్ఎస్ వాళ్ళు బలంగా ఉన్నారో వాళ్ళే అక్కడే ముస్లిం మైనారిటీస్ మీద దాడి చేయడం కానీ, లేకపోతే గోరక్షణ పథకంతో సైనికుల మీద గోరక్షణ పథకం పేరుతో దాడులు చేయడం కానీ, అనేక వ్యవస్థలు చేయడం చాలా చూసాం. నేను దాన్ని కంపేర్ చేయడం లేదు. ఐసైట్ ఇన్సిడెంట్ కొన్ని జరుగుతాయి. అక్కడ కూడా ఐసైట్ ఇన్సిడెంట్ ఒకటో రెండు జరిగినాయి. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, విద్యార్థి ఉద్యమం బలోపేతంగా నిలబడి సైనికులకి చెప్పింది, మీరు ఎవరు అధికారం జోలు కాకూడదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. ఆ దెబ్బతో వాళ్ళు లేకపోతే సైనిక అధ్యక్షుడే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళ మోడల్ అట్టాడిది. కానీ ఎప్పుడైతే విద్యార్థులు తిరగబడినారో చివరికి యూనివర్సిటీని తీసుకొచ్చి పెట్టారు. ఎవరైనా మైక్రో ఫైనాన్స్ అధినేత. ఆయన మైక్రో ఫైనాన్స్ అంటే మనకు మైక్రో ఫైనాన్స్ ఇక్కడ చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. బట్ ఆయన మంచి పని చేశాడు, డెవలప్ అయింది. ఆయన కూడా జైల్లో పెట్టారు 6 నెలలు. ఒక ఖలీదా పెట్టింది అనుకోండి జైల్లో, ఈమె పెట్టింది. ఇప్పుడు ఆయన్ని తాత్కాలిక ప్రధానిగా నిలబెట్టారు. విద్యార్థుల కోరిక మేరకు సైన్యం కూడా అంగీకరించి ఆయన తాత్కాలికంగా ప్రధానమంత్రిగా పెట్టారు. సలహాదారులు పెట్టుకున్నారు. విద్యార్థుల నాయకులు కూడా 2 సలహాదారులుగా పెట్టుకున్నారు కమిటీలో, 18 మంది కమిటీలో. వాళ్ళకి ఖచ్చితంగా వార్నింగ్ ఏంటంటే, హసీనా ఇంటిపైన దాడి చేసి వస్తువులు తీసుకెళ్ళిన అందరికీ వార్నింగ్ ఇచ్చారు. 24 గంటల్లో మీరు తీసుకెళ్ళిన వస్తువులు మొత్తం తీసుకెళ్ళి పెట్టాల్సిందే, తీసుకోవడానికి వీల్లేదు, అది నేషనల్ ప్రాపర్టీ అని వార్నింగ్ ఇచ్చారు. ఇట్లా మతం సమస్య దాడి చేయడానికి వీల్లేదని అన్నారు. వాళ్ళు కాపాడుతున్నారు. విద్యార్థులే నిలబడి బయట ట్రాఫిక్ వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. ఎక్కడైనా హిందువుల పైన దాడి చేసే ప్రమాదం ఉంటే వాళ్ళు కాపాడడానికి వాళ్ళకి నిలబడుతున్నారు, ఓపెన్ చేస్తారు. అంత బ్రహ్మాండంగా చేస్తున్న ఉద్యమాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు భూతార్థం పెట్టుకొని, అదిగో చూసావా ఇంత పెద్ద అని చెప్పేసి ప్రయత్నించి, మేము ఏదో డెమోక్రటిక్ స్టేట్మెంట్ ఇస్తే మా పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది పిచ్చి ఎక్కితే ఇట్లే ఉంటుంది. పిచ్చి ఎక్కితే పిచ్చుకుక్క అయిపోతారు. జాగ్రత్త ఉండండి మీరు. బంగ్లాదేశ్ పరిణామాలు అది ఒక గుణపాఠం మోడీకి కూడా. ఆయన నియంత్రిత పోకడికి అది గుణపాఠం అవుతుంది. ఇది మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేము బంగ్లాదేశ్ పరిణామాలని సానుకూలంగా పరిశీలించి దానికి అక్కడ ఉన్నటువంటి ప్రతీప్ శక్తులు ఎవరంటే వాళ్ళపైన దాడి ఖండిస్తూనే, ముజిబుర్ రెహమాన్ లాంటి విగ్రహాన్ని జోలికి పోకూడదని చెప్తూనే అక్కడ ప్రజాస్వామ్యం నెలకొల్పడానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే. అన్ని పొలిటికల్ పార్టీస్ కలుసుకొని ఒక పొజిషన్ రమ్మని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆ ప్రకారం ఆ ప్రక్రియలో ఉంది. దాన్ని ఎట్లా కొనసాగిద్దాం. దాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఎవరో ఒకళ్ళో ఇద్దరు జరిగింది కాబట్టి ఇంకా భారతదేశం మొత్తం బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా నిలబడాలంటే అది కుదరదు. అది మంచిది కూడా కాదు. పార్లమెంట్ ఇప్పుడు వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఒక బిల్లు వచ్చింది. అది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎప్పుడైనా ఒక కమ్యూనల్ ఇష్యూ ఇప్పుడు సెన్సిటివ్గా ఉంటుంది. దానికి ఉన్న వాళ్ళకున్న మనం కూడా గౌరవిస్తున్నాం మతాన్ని. మతాన్ని ద్వేషించడం లేదు. ఏ మతానికి ఆ మతాన్ని గౌరవిస్తున్నాం. దానిలో 2-3 అంశాలు ఆ బిల్లులో మంచిగా లేవు. మాకు కూడా అభ్యంతరాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ కమిటీలో ఆడవాళ్ళు ఉండకూడదు అని వాళ్ళు ముస్లిమ్స్ ఫండమెంటల్ చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. అట్లా 2-3 అంశాలు ఉన్నాయి. అందులో మేమేం చెప్పామంటే, మీకు మెజారిటీ ఉంది కాబట్టి పార్లమెంట్ బిల్లు పాస్ చేస్తే మళ్ళీ అది ఒక అరాచకం పాలవుతుంది. అది కరెక్ట్ కాదు. అది సెలెక్ట్ కమిటీకి పంపించండి. దానిలో కూలంకషంగా చర్చ జరుగుతుంది. అప్పుడు ఒక పరిష్కార మార్గం అవుతుంది తప్ప గుండు గుర్తుగా ఆ బిల్లుని యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయబాకని చెప్పేసి అనేది విత్డ్రా చేసుకునే ఒక డిమాండ్ ఉంది.
ఒకవేళ విత్డ్రా చేసుకోదు, ఇది పొగరబోతు గవర్నమెంట్, ఇది అంత ఈజీగా విత్డ్రా చేసుకోవద్దు. మేము సెలెక్ట్ కమిటీకి పంపిస్తాం. ఇంక పార్లమెంట్లో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి తప్పితే అంతకన్నా మించి ప్రయోజనాత్మకమైనటువంటి అంశాలు రావు. సెలెక్ట్ కమిటీలు అంటే పార్టీకి ఒకరు ఉంటారు, పొలిటికల్గా చర్చిస్తారు. చర్చించి ఏది ఇబ్బంది ఉంటే దాన్ని సెన్సిటివ్, ఇప్పుడు నేను చెప్పిన ఇష్యూ ఉంది, అది ఓపెన్గా చర్చిస్తే ఏమవుతుంది, అదే ఒక ఫేరప్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ మాట దానికి వీడు ముస్లింకి అనుకూలని చెప్తారు కావాలంటే, అది అట్లనే కాకుండా సెలెక్ట్ కమిటీకి పెడితే మంచిదని చెప్పేసి మా ఉద్దేశం. అట్లా చేయమని కోరుతా ఉన్నాం. ఇప్పుడు వచ్చినటువంటి దీనిలో కేంద్రంలో బడ్జెట్ గురించి ఇంతకుముందు చెప్పారు మన వాళ్ళు, మళ్ళీ చెప్పక్కర్లేదు అనుకుంటా. కానీ మీకు చెప్పాల్సింది ఏంటంటే నీతి ఆయోగ్ అనేది ఇంతకుముందు ఆ ప్లానింగ్ కమిషన్, అది ప్లానింగ్ కమిషన్ ఎట్లా ఉంటుంది, ఒకసారి వైవిరెడ్డి గారితో మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఉన్న బడ్జెట్ని కేటాయిస్తాం. దానిలో ఏ రాజకీయ పార్టీ ఉంది, ఏ రాజకీయ పార్టీ లేదు ఉండదు. ఆ ప్రకారం ప్లానింగ్ కమిషన్ ఉండేది. ఇప్పుడు దాన్ని నీతి ఆయోగ్గా మార్చారు. మార్చి ఇప్పుడు ఏమంటున్నారు, వీళ్ళు ఏం చెప్పితే అది చేస్తున్నారు. వాళ్ళు అడిగితే ఉన్నారు మాకే సంబంధం, నీతి ఆయోగ్ చెప్పింది దానిపైన నెట్టేస్తున్నారు. అంటే వీళ్ళకి అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకి ఎక్కువ బడ్జెట్ ఇస్తున్నారు, వ్యతిరేకంగా రాష్ట్రాలకి ఎంబడి చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు కేరళ రాష్ట్రాన్ని ఎంత ఏడిపిస్తున్నారు తెలుసా వాళ్ళు చివరికి సుప్రీంకోర్టుకు పోయారు. మా గవర్నర్ మా బిల్స్ ఆపేస్తున్నాడు, సంవత్సరం 2 నెలలు బిల్లు ఆపేస్తే మాకు ఎట్లా సాధ్యం అవుతుంది చెప్పేసి కేరళ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టుకు పోయాడు. సుప్రీంకోర్టు వాళ్ళు దానికి నోటీస్ ఇచ్చి చర్చిస్తున్నారు. అంటే కేరళలో, తమిళనాడులో, తర్వాత వెస్ట్ బెంగాల్లో, ఢిల్లీలో ఇట్లాంటి రాష్ట్రాలలో వాళ్ళు లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉపయోగించుకొని దుర్మార్గంగా ఖర్చు సాధింపు చేస్తున్నారు. ఈ పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం సాధ్యం కాదు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఒకటి గవర్నర్కి మీరు పెత్తనం ఇవ్వబాకండి. ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఉన్నాయి, ఎలక్టెడ్ గవర్నమెంట్స్ క్యాబినెట్ ఉంది, దాని నుంచి మీరు చర్చించండి. ప్రతిపక్షాలు ఉన్నాయి, చర్చించుకోండి. అంటే మీ ప్రతిపాదన నాకు సంబంధం అనిపిస్తుంది, పక్కన పడేస్తే కుదరదు. ఇప్పుడు పాండిచేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంది, అసెంబ్లీకి సంబంధం లేకుండా వాళ్ళు అన్నీ ఆపేస్తున్నారు వాళ్ళు ఇష్టంగా. ఢిల్లీ ఉంది, ముఖ్యమంత్రిని తీసుకొని జైల్లో పెట్టి లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలిస్తారు రాష్ట్రాన్ని. అంటే అన్నీ బిల్లు ఆపేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ని ధ్వంసం చేసేటువంటి పద్ధతుల్లో, అంటే మీకు వ్యతిరేకంగా ఉంటే అనుకున్న జోలికి పోరు. ఇప్పుడు కేజ్రీవాల్ మోడీకి నమస్కారం పెట్టేసారనుకో, ఆయన బయట ఉంటాడు, లోపల ఉండడు. అట్లాంటి ఎంతమంది లేరు? వేల కోట్ల రూపాయల అవినీతి పాల్పడిన వాళ్ళందరూ కూడా బెయిల్ పైన ఉన్నారు కదా, దయాదక్షిణల పైన. కాబట్టి ఒక కక్షపూరిత వైఖరితోటి బడ్జెట్తో సహా కేటాయింపుల్లో అన్యాయం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఎదుర్కోవాలంటే ఎట్లా ఎదుర్కోవాలి? న్యాయబద్ధంగా ఎదుర్కోవాలా? న్యాయబద్ధంగా ఎదుర్కోవాలంటే మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, ప్రతిపక్షమే లేదు, అంత అధికారపక్షమే. ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు వాళ్ళ పక్కే ఉన్నారు, జగన్ ఆయన పక్కే ఉన్నాడు, చంద్రబాబు ఆయన పక్కే ఉన్నాడు. తెలంగాణలో కేసీఆర్ ఆ పక్కే ఉన్నాడు, వాళ్ళ పక్కే. అంటే దీన్ని బట్టి ఒరిస్సాలో ఇద్దరు ఆ పక్కే ఉన్నారు, ఒకవైపే ఉన్నారు. అంటే అవకాశాలంతా ఉన్నటువంటి వారికి. ఇక్కడికి వచ్చేకడికి మనకేమైంది, బడ్జెట్ కేటాయింపు వచ్చిన తర్వాత ఓహో బ్రహ్మాండంగా డబ్బులు వచ్చేసాయని చెప్పేసి ఈ భుజకరట వేసుకొని ఎగురుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏమొచ్చింది? మీకు 15,000 కోట్ల రూపాయలు రాజధానికి ఇచ్చారు. దాన్ని ఏమైనా గ్రాంట్ అన్నారా? అప్పిస్తా ఉన్నారు. ఇప్పుడు దీనికి డబ్బులు కావాలంటే నాకు ల్యాండ్ ఉంటే షూరిటీ పెడతా, నా షూరిటీ ఆయన డబ్బులు ఇస్తారు. ఆయన డబ్బులు ఎక్కితే నా భూమిని ఒక ఏలం వేస్తారు. అట్లాంటి షూరిటీ వాళ్ళకి ఇచ్చింది, అప్పుగా ఇచ్చారు చెప్తే వాళ్ళేమి గ్రాంట్కి ఇవ్వలే. నిన్న సీతారామన్ చాలా అందంగా అబద్ధం చెప్తుంది. ఆమె చేసినంత అబద్ధాలు ఇంకొకటి చెప్పరు. చివరికి వాళ్ళు తమిళనాడు అన్నారు, మా రాష్ట్రం పుట్టినావు నువ్వు, తమిళనాడుకి అన్యాయం చేస్తానని అడిగారు వాళ్ళు. నేనన్నాను మా రాష్ట్రం పెళ్లి చేసుకుంది, మాకు కూడా అన్యాయం చేస్తానని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే డబ్బుల్ని అప్పులను గ్రాంట్గా ఇవ్వకుండా అప్పులని చెప్పేసి నేను బ్రహ్మాండంగా ఇచ్చామని చెప్తున్నారు. మనం అడిగింది ఏంటి, చంద్రబాబు నాయుడుతో సహా అంతా అడిగింది ఏంటంటే
మాకు ప్రత్యేక హోదా కావాల్సిందే, అమరావతి ప్రత్యేక హోదా, ఈ రెండు ప్రధానమైన అంశాలు ప్రజల ముందర చంద్రబాబు నాయుడు పెట్టింది కానీ, ప్రజలు ప్రతిపక్షాలు పెట్టింది కానీ, ప్రధాన అంశాలు ఏంటంటే ప్రత్యేక హోదా ఒకటి, తర్వాత అమరావతి రాజధాని. ఆయన 3 ముక్కల రాజధాని అన్నాడు కదా. మొన్న ముఖ్యమైన కళానికి పోయినా, ఎంతో మన డెలిగేషన్కి పోయినాం. ఆడిపోతే సీఎం ఆఫీసులో అధికారులు విప్పారిన మొహాలతో ఉన్నారు ఉత్సాహంగా. అందులో 1-2 అధికారులు నేను గుర్తుపెట్టా. అంతకుముందు ఏమన్నా తెలుసా, వాళ్ళు హైదరాబాద్ నుంచి విజయవాడ క్యాపిటల్ మార్చినప్పుడు మమ్మల్ని రమ్మన్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి విశాఖపట్నం పోమంటున్నారు రాజధానిగా. అప్పుడు మా ఇంట్లో మా ఆడవాళ్ళు ఏంటంటే, మీరు పోతే పోండి, మాకు విడాకులు ఇచ్చేసి అన్నారు. మాకు విడాకులు ఇచ్చేసి మీరు పోండి విశాఖపట్నం, మేము రాము మీతో చెప్పినాను. అట్లా ఇద్దరు కూడా నాకు చెప్పిన వాళ్ళు ఆ గవర్నమెంట్లో. ఇప్పుడు వాళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారు. అంటే మాకు పిల్లలకి విడాకులు లేవు, హాయి కలిసి కాపురం చేసుకోవచ్చు అని. అంత భయంకర వాతావరణాన్ని అప్పుడు కల్పించారు. ఇప్పుడు రాజధాని 3 రాజధానులు లేవు, ఒకే రాజధాని, సంతోషం, జనానికి ఉపయోగం. ఏ రాజధాని కావాలి విశాఖపట్నం అనుకున్నారో అక్కడో ఓట్లే లేదు. కాబట్టి 3 రాజధానులు అటకెక్కిపోయింది. ఇప్పుడు ప్రత్యేక హోదా ఏమైంది? అదేమంటే మాకు డబ్బులు ఇస్తారు కదా, పోలవరం డబ్బులు ఇస్తున్నారు అంటున్నారు. డబ్బులు ఇవ్వాల్సిందే, జాతీయ హోదా అది. పోలవరం జాతీయ హోదా కింద ఉంది. అది ఎట్లా ఇవ్వాలి? ప్రాజెక్టుకి అది ఇవ్వాల్సిన ముందర నిర్వాసితులకి ఇవ్వాలి. నిర్వాసితులకి ఇవ్వకుండా ప్రాజెక్టుకి ఇస్తే నీళ్ళు మునిగిపోతే వెళ్ళాడిపోతారు వీళ్ళు. వాళ్ళు 2 ఈక్వల్కి ఇవ్వాలి. ఎంత ఎత్తు కట్టేటప్పుడు ఎంత నీళ్ళు మునుగుతాయో ఆ ప్రకారం దాన్ని డివైడ్ చేసుకుంటూ పోవాలి. ఆ ప్రకారం చేయడం లేదు. మేము కోరింది ఏంటంటే, ఈరోజు మీకు సయోధ్య బాగుంది, బడ్జెట్లో కేటాయింపు చేశారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ ఉంటుందిగా ఎవ్రీ ఇయర్. ఆ బడ్జెట్లో ఈ సంవత్సరం పెట్టిన బడ్జెట్ అమౌంట్ అవి కొన్ని ఖర్చు కావు, కొన్ని డివైడ్ అవుతాయి. కేటాయించిన డబ్బుల్ని దాన్ని మార్చేస్తారు, లేదా కొన్ని ఖర్చు పెట్టరు. అట్లాంటి ఘటనలు చాలా ఉన్నాయి. కానీ అదే ప్రత్యేక హోదాగా గుర్తిస్తే అది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. రాజ్యాంగబద్ధంగా దానికి ఉన్న తర్వాత డైవర్ట్ చేయలేరు వాళ్ళు చేత కాదు. ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ హోదా ప్రకారం మనకు రావాల్సిన అనేక రాయితీలు, కొత్త ఇండస్ట్రీస్ వస్తే దానికి సంబంధించిన రాయితీలు అనేక ఉన్నాయి. నేను దాని వివరాలు చెప్పాల్సిన పని లేదు. ఇది కేవలం ఫుల్ మీల్స్ కావాలని అడుగుతున్నాం. ఫుల్ మీల్స్ పెట్టడం, పప్పు చారు కూర పెడతాం, అన్నం పెట్టడం అంటున్నారు వాళ్ళు.